పాలు విరిగిపోకుండా అల్లం మరియు బెల్లంతో టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 1.5 టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకోవాలి. అలానే 4 టేబుల్ స్పూన్లు బెల్లం పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ 3 మెంబర్స్ కి సరిపడా టీ పెడుతున్నానండి. మనం నార్మల్ గా వేసుకునే పంచదార కన్నా కూడా కొంచెం బెల్లం ఎక్కువగా పడుతుంది. ఒకసారి కలుపుకొని 1 ఇంచు అల్లం ముక్క ఇలా దంచి వేసుకోవాలి. అలానే 2 ఇలాచీ కూడా దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 3-4 నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరిగించుకోవాలి. తరువాత 1.5 గ్లాస్ పాలు వేసుకోవాలి. నేను ఇక్కడ ప్యాకెట్ పాలు వాడుతున్నాను. టీ ఒక పొంగు వచ్చిన తర్వాత స్పూన్ తో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలానే మరొక 3-4 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వడకట్టుకోవాలి. అల్లం మరియు బెల్లంతో టీ రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.